అల్లూరు జిల్లా ఏవీపీలో మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు ఎదురుకాల్పులో మరో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతులు సెంట్రల్ కమిటీ మెంబర్లతో ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ సైతం ఈ ఎన్కౌంటర్లో మరణించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మృతి చెందిన వారిలో ఇద్దరిని గుర్తించారు. మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్, సీత అలియాస్ జ్యోతిగా పోలీసులు గుర్తించారు. మిగిలిన మృతదేహాలను పోలీసులు గుర్తిస్తున్నారు. నిన్న మారేడుమిల్లిలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా సహా మరో 5 మృతి చెందారు. మిగిలిన మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగుతోంది. Left after yesterday's encounter, we'll see that continuous operation చేసి వాళ్ళు కూడా న్యూట్రలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. So your first part, we don't have any information where is the Devji is as of now. Must be in either Chhattisgarh or Telangana. With us, he's not there. Whatever we have arrested 9 people, they are from his protection team. So probably we are expecting, once we talk to them in detail, we'll come to know what was their plan. So the second issue is March 26 is the deadline. We are working towards that, and in continuation with that target, whatever we could do from our side or whatever we can help to the other agencies, whether it's a Chhattisgarh or Telangana or maybe Odisha or Jharkhand, whatever information we have, we are providing them and working in coordination with all the agencies, and I'm sure March 26 is a achievable target, and definitely we can achieve. AP surely will see that no Maoism immediately. అల్లూరు జిల్లా ఏవీపీలో మరో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాల ఎదురుకాల్పులో మరో 7 మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో సెంట్రల్ కమిటీ మెంబర్లు ఉన్నట్లు అనుమానిస్తున్నారు. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ సైతం ఈ ఎన్కౌంటర్లో మరణించినట్టు తెలుస్తుంది. ఇప్పటి వరకు మృతి చెందిన వారిలో ఇద్దరిని గుర్తించారు. మెట్టూరి జోగారావు అలియాస్ టెక్ శంకర్, సీత అలియాస్ జ్యోతిగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. శ్రీరామూర్తి, ఏదైతే చెప్పచ్చు నిన్న నాయకుడు తన కూడా గుర్తు అలాగే రైట్, థ్యాంక్ యూ శ్రీరామూర్తి.